కృష్ణమూర్తి నువ్వు ఎక్కడ ఉంటావంటే అప్పుడు అద్భుతంగా చెప్పాడు. నామం వసాముల వైకుంటే యోగినా హృదయమైన మధ్యాయ గాయంతి తత్ప్రతిష్టామైన అవధానం చెప్పి నువ్వు అనుకుంటున్నట్టుగా నేను విష్ణులోకంలో ఉండను, యోగుల యొక్క హృదయాల్లో ఉండను. నా భక్తులు నన్ను ఎక్కడైతే స్థుతిస్తూ ఉంటారో అక్కడే నేను ఉంటాను. పూజ్య స్వామీజీ యొక్క ఎందగా చెప్పినట్టుగా హృదయం చెప్పినట్టుగా ఆయన యొక్క ఆ భజనలతోటి అమృతో తమ్మత్వైపోయి పైన రామకృష్ణ వారు వచ్చేకనే విష్ణుమూర్తి వంటి సాక్షాత్ ఇక్కడ అడిగారు యోగులు. సో మీ సాన్నిధ్యంలో మీ అందరి దగ్గర అయితే ఈరోజు దసరా నాడు రావడం స్వామీజీ ఇచ్చిన ఒక మహత్తరమైన అవకాశం. సో మరొక్కసారి ఆత్మహత్యాలకి ధన్యవాదాలు. ఈరోజు నాకు బాగా ఆకట్టుకున్న అంశం ప్రభుత్వ ఒక్కసారి ఏమో అట్లాగే కొడుకులు కన్నది మిగుతుంది. ఈ రోజుల్లో చాలామంది చెప్పట్లేదు, మా అమ్మే నాకు ఆదర్శం చెప్పట్లా. అదే అబ్దుల్ కలాం చాలా సందర్భాల్లో చెప్తున్నాడు, హీ హూ సాల్యూట్స్ హిస్ పేరెంట్స్ నీడ్ నాట్ సాల్యూట్ ఎనీబడీ పొలిటీషియన్ ఆర్ ఎనీబడీ ఇడియట్. సో ఎవరైతే అమ్మకి నాన్నకి దండం పెడతారో వాళ్ళకి అడ్డమైన వాళ్ళకి దండం పెట్టకూడదు చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పుకుంటాడు. సో ఒక సభలో మా అమ్మగారే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి ప్రభుత్వ రియల్ హీరో అని చూశారు. సో అట్లాగే అతను మాట హృదయం విప్పి మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడమే కాకుండా అనేక మందికి ఇక్కడ నాకు వివేకానంద గురించి తెలియదు అన్నాడు. ఆయన వివేకానంద గురించి తెలియక్కర్లేదు, ఆ మాట వినిపించాను. నాకు అదే చెప్తాను, నేను లేకపోయినా 1500 సంవత్సరాలు నా వాణిని ఇప్పటికీ చెప్పాడు. అట్లాగే మీ గురుదేవుల గురించి చెప్పండి అంటే వివేకానంద నేను అంటాడు, నా గురుదేవుల గురించి నేను చెప్పలేను, ఆ రామ కృష్ణ అన్న 4 మాటలు అంటే చాలు, 4 వేదాలు ఆపరేషన్ పట్టినట్టే ఆ గురుదేవుడు ఆ రామకృష్ణ అంటే చాలు ఆయన గురించి చెప్పుకుంటాడు. సో రామకృష్ణ వారు చదువుకోలేదు, పెన్షన్ అని కూడా అనలేక తెలుసులని పడిన మరి వివేకానందుడు వాగ్దానికి ప్రపంచ దేశాలన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తే అట్లాంటి వివేకానందుని గురుదేవుల గురించి చెప్పమంటే సముద్రాన్న లైంగించగలిగారు, నా గురుదేవుల గురించి చెప్పలేను అన్నాడు. అట్లాంటి మహానుభావుడు శ్రీరామకృష్ణ వారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ప్రభుత్వం చెప్పిన కాంపిటీషన్ అయిపోయింది. ఈ కాంపిటీషన్లో జీతాల కోసం చదువుతున్నాం తప్ప జీవితాలు నిర్ణయించడం కోసం మన రోజు చదువుతున్నాం. ఆ జీతాల కోసం చదివే చదువులో ఏదో విధంగా మగప్ అయిపోయి ఆ ర్యాంక్ వచ్చేది. ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఎక్కడో ఉంది ఆనందం చెప్పి అట్లాగా అనుకుంటున్నాము. జీవితం అంతా అయిపోతుంది తప్ప ఎక్కడ ఆనందం దొరుకుతుంది. దానికోసం మన అమ్మమ్మకి చిన్నప్పుడు పాట పాడలేదు అయ్యి అని చెప్పి జ్వరపాట పాడేవారు. ఆ కుర్రవాడు ఏదో ఆశించి అమ్మ నేను పెద్ద అయిపోవాలి, మెడిసిన్ చేసేది, పీజీ చేసేది ప్రభుత్వం చేసుకుంటూ అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి అక్కడే చెప్తుంది, నేను నీకు అనుకున్నాను రా, పెద్ద అయిన తర్వాత ఏదైపోతాం, పెళ్ళి అయిన తర్వాత ఏదైపోతాం అని ఇవన్నీ చూసిన అడిగిన వాళ్ళే తప్ప ఏమీ లేదు. సో ఆ వల్లే తప్ప ఏమీ లేదు. కాబట్టి ఆ తత్వాన్ని అక్కడ అమ్మ చెప్పింది. అందుకనే ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే చైతన్యంలో నారాయణ లేదు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మదర్ భూమి నుంచి వచ్చిన తర్వాత ఆ ల్యాబ్లో తిరగాలి. ఒకసారి రామకృష్ణ మఠంలో స్వామీజీ దగ్గర హైదరాబాద్లో ఒక మదర్ వచ్చి అడిగింది, 3.5 years వచ్చేసింది మా బాబుకి, ఏదో ఒక మంచి స్కూల్లో అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ స్కూల్లో అడ్మిట్ చేయమంటారు మహారాజుని. ఆల్రెడీ 3.5 years లేట్ చేసావు మా స్వామీజీ. నాకు అర్థం పక్కన ఎట్లా మా స్వామీజీ 3.5 మహారాజు 3.5 వస్తుంది కానీ ఎల్కేజీ వేసుకోరు కదా అన్న. అదేనమ్మా 3.5 years లేట్ చేసావు మా అన్న అంటే నాకు అర్థం కాదు. మహారాజు నువ్వు 3.5 years వచ్చిన తర్వాత ఎక్కడికి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుని చెప్పి నువ్వు 3.5 years ఆల్రెడీ వేస్ట్ చేస్తావు. ప్రహ్లాదుడు నేను కడుపులోనే ఇచ్చింది ఎడ్యుకేషన్. కాబట్టి ఈ భూమి మీద పడిన దగ్గరికి ఆ ఎడ్యుకేషన్ అనేది నువ్వు ఇప్పుడు మర్చిపోయి 3.5 years లేట్ చేస్తావు అనుకుని అని చెప్తే అప్పుడు ఆ తల్లికి అర్థమైంది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 1820లో 3వ తరగతి జరిగే క్లాసులో ఒక మాస్టర్ అడిగారట పిల్లలందరూ, ఏం చదువుతాను. ఒకతను డాక్టర్ అన్నాడు, ఒకతను ఏమో ఇంజనీర్ అన్నాడు, ఒకతను చార్టెడ్ అకౌంటెంట్ అన్నాడు. కలిసి పెట్టాడు. ఒక కుర్రవాడు వేసి అమ్మాయికి చెప్పాడు, ఐ వాంట్ టు మేక్ ఇల్లు మంది ఒక మంచి మనిషి అవ్వాలి అనుకున్నాడు. అందరూ కూడా ఏంటంటే నవ్వేది. నవ్వినప్పుడు అధ్యాపకుడు తప్పుకోవాలి. అంటే ఈ రోజులో అధ్యాపకుల్లో కూడా ఆ లోపం ఉంది. అదే మహాత్మా గాంధీ చాలా సందర్భాలు చెప్తుంటాడు,
చిన్నపిల్లలు కొత్త కుండలతో సమానం. దాంట్లో పాలు పోస్తే పాలకుండా ఉంటుంది, కళ్ళు పోస్తే కళ్ళకుండా ఉంటుంది. అది పాలు పోస్తావో కళ్ళు పోస్తావో అని ఇష్టం. మనం ఈరోజు తెల్లగా ఉంది కదా అని చెప్పి ఆ పాలు అని చెప్పి కళ్ళు పోస్తున్నాం. ఆ కళ్ళు పోసిన తర్వాత వాసన వస్తుంది అని మళ్ళీ మనం ఎంత సహించుకుంటాం. ఈరోజు 23.5% ఇండియాలో సూసైడ్స్ జరుగుతుంటే దాంట్లో 17.5% ఎస్పెషల్లీ బిలో 23 years కూడా చేసుకుంటారు. అట్లాగే 4 months బ్యాక్ 5 months బ్యాక్ ఈనాడులో వచ్చిన ఒక రిపోర్ట్లో కూడా చెప్పాలంటే అక్షర క్రమంలోనే ఆత్మహత్యలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వస్తాము. సగటుకి 28 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజులే సెలవిస్తున్నారు ఆత్మహత్య. ఆ 28 ఆత్మహత్యలోని ఫస్ట్ ప్లేస్లో విజయవాడ అంటే, సెకండ్ ప్లేస్లో విశాఖపట్నం ఉంది. ఎందుకంటే ఇక్కడే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్పెషల్లీ ఇంప్లిమెంట్ ఆస్ట్రేలియన్ జరుగుతాయి. తెలియని ప్రెషర్. సో ఆ విధంగా మనం ఏంటంటే ఈరోజు చూస్తున్నాం. ఎప్పుడైనా ఒకసారి పురాణాలు ఏది చూసుకోండి, సీతమ్మ వారిని ఏంటంటే ఆ చెరచాలంటే ఏదైనా చేయొచ్చు. రావణాసురుడు అతనే రాజు, అడ్డుకోవడానికి అవకాశం కూడా లేదు. లేకపోయినా ఒకసారి ఆవిడ దగ్గరికి వెళ్తుంటే ఒక గడ్డి కోసం అడ్డం పెడితే అంతటి వాడు కూడా ఆగిపోయాడు. ఆయన రావణాసురుడు రాక్షసుడు అన్నారు. మరి ఈ రోజున మనం ఏంటంటే గోల్డ్ మెడలిస్టులను ఇదన్నో అంతా కూడా చదువుకున్న వాళ్ళే. ఆ అమ్మాయి నాకు నచ్చలేదు, నాకు రిప్లై ఇవ్వలేదంటే వెంటనే దాన్ని పీకి కోసేయడం, యాసిడ్ దాడి చేస్తున్నాం. మరి ఇంత చేసేదంతా కూడా చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళంతా కూడా అంటే గ్రాడ్యుయేట్స్, ఎస్పెషల్లీ బాగా ఇంటెలిజెంట్ పీపుల్ చేస్తున్నారు. మరి అంత సర్వాధికారం ఉన్న రావణాసురుడు గడ్డి కోసం పెట్టినప్పుడు ఆగాడే, అట్లాంటి వాడి రాక్షసుడు అంటున్నాం. మరి మన కడుపులో పుట్టిన ఈ కుర్రవాడి ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తుంటే వీడి కన్నా మనమేమో రాలేకపోయాం. తల్లి కుర్రవాడు అక్కడ తప్పు కుర్రవాడికి కాదు. ఆ సంస్కరణ ఇవ్వలేకపోతున్నా అమ్మ నాన్నది. ఆ సంస్కరణ ఇవ్వాలంటే ముందు మనం సంస్కరించబడాలి. దానికోసం స్వామి వివేకానంద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. వ్యక్తి నిర్మాణ విద్య కావాలి మనకి. వ్యక్తి నిర్మాణ విద్య అంటే దాన్ని కూడా నేను అద్భుతంగా చెప్తుంటాడు. ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్యవంతం చేసేది విద్య అంటాడు. ముందు సంస్కరించాలి, శీలవంతులు చేయాలి, చైతన్యవంతం చేయాలి. అదే మళ్ళీ 1820 కంటే ఆ కుర్రవాడు చెప్పిన తర్వాత ఆ మాస్టర్ నమ్మకుండా మిగతా వాళ్ళందరినీ కూడా నివారించి ఆ కుర్రవాడిని పిలిచేట. ఎందుకు నువ్వు మంచివాడు అవుదాం అనుకుంటున్నావు? అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాట, నేను ముందు ఒక మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతే, నేను కానీ ఒక మెడిసిన్ చదివితే ఒక మంచి డాక్టర్గా అవుతాను. నేను ముందు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతే, ఒక ఇంజనీర్ అవుతే ఒక గుడ్ ఇంజనీర్ అవుతాను, లేదు ఒక గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ఈ రోజున ఎంతమంది ఇంజనీరింగ్లో, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సిబిఐకి, ఏసీబీకి దాడుల్లో పడిపోయి సెంట్రల్ జైల్లో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పెట్టి నీచ స్థితికి మనకి ఎందుకు వచ్చామంటే బికాజ్ దే ఆర్ నాట్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. డిగ్రీలు కావాలనుకుంటే మనకి థర్మామీటర్ నుంచి డిగ్రీ 106 డిగ్రీలు చూపిస్తున్నారు. సో అంతకుమించి ఎవరు ఎడ్యుకేటెడ్ లేదు. సో మనం కూడా ఏంటంటే డిగ్రీలు పెట్టుకుంటున్నాం తప్ప డిగ్రీలు వెనకాల ఉన్న క్యారెక్టర్ మనం చూడాలి. అది చూడాలి అంటే ఆ కుర్రవాడు చెప్పినట్టుగా ముందు నేను మంచివాడిగా కావాలి. రైల్వే ఇంజిన్ ఆ ఇంజిన్ బాగుంది అంటే దాంట్లో బోగీలు ఎట్లా అడిపెట్టినా ఆ ఇంజిన్ లాక్కెళ్తుంది. అన్నీ కూడా ఏంటంటే ఏసీ బోగీలు పెట్టేసి పరిగెట్టిన ఇంజిన్ పెడితే ఆ బోగీలన్నీ కూడా అక్కడే ఉంటుంటాయి. సో ఈరోజు మనం ఏంటంటే ఆ బోగీలో ఉంటే ఫెసిలిటీస్ చూస్తున్నాం తప్ప ఇంజిన్ చూడలేదు మనం. సో ఆ కుర్రవాడు ఏంటి ఐ వాంట్ టు బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అనాలి. కాలక్రమంలో ఆ కుర్రవాడే అమెరికా అధ్యక్షుడి కింద మారిన అబ్రహాం లింకన్. సో ఐ వాంట్ టు బి గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐ వాంట్ టు బి గుడ్ హ్యూమన్ బీయింగ్ అనాలి. ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఆ సెనేట్లో కూడా అతను మాట్లాడుతుంటే ఇండస్ట్రీస్టు కోటీసులంతా కూడా అక్కసు కప్పుకోవడానికి నువ్వు ఒక పాపులర్ కొడుకు ఈరోజు ఏదో ప్రసిద్ధ పత్రిక అయ్యారు కాబట్టి నువ్వు ఏదో గొప్పగా చెప్తున్నావంటే అబ్రహాం లింకన్ అద్భుతంగా చెప్పాడు. ఎస్ ఐఎమ్ ఏ పాపులర్, నాకు షూ పాలిష్ చేయడం తెలుసు, షూ కుట్టడం తెలుసు. బహుశా మీలో కొంతమంది మీ ఫాదర్స్ అందరికీ షూస్ పాలిష్ చేసిన దాంట్లో మా నాన్నగారికి కూడా నేను హెల్ప్ చేసి ఉంటాను. కానీ ఆయన ఛాలెంజింగ్ ఈ రోజు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను. ఈ సెనేట్లో ఎవరన్నా సరే నాతో పాటు పాలిష్ చేయగలరు, నాతో పాటు షూ కుట్టగలరా అన్నాడు. అందరూ సాధించుకున్నారు. అందుకే నేను ప్రభుత్వాన్ని మా అమ్మగారు ఎక్కడే ఉన్నారు. రిక్షా కార్మికులైనా మనం చెప్పుకోవాలి సగరంగా. ఈ రోజున ఫాల్స్ ప్రెస్టేజ్ మినిస్టర్ గారు కొడుతూ మా అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటప్ప మినిస్టర్ గారు అబ్బాయి మా అబ్బాయి లేకపోతే ఉండలేకపోతున్నాడు అని చెప్పి అంటున్నారు తప్ప మినిస్టర్ గారు అబ్బాయి ఆ కార్ రేస్లోనో ఈ టీచింగ్లోనో చస్తే వాడితో పాటు మన అబ్బాయి కూడా చేస్తున్నాడు. ఈ రోజున సత్యవాడంతా కూడా కోటేశ్వరులు మినిస్టర్లు కొడుకులే తప్ప సామాన్యులు చావట్లేదు. సామాన్యులు ఎవరైనా చేస్తుంటే వాళ్ళతో సాంకేతిక చేసిన వాళ్ళు చేస్తున్నారు.
దానికోసమే రమణ మహర్షి చాలా సందర్భాల్లో చెప్తాడు, కనబడిన ప్రతి మనిషితో స్నేహం చేయదు, అర్థభావంతులు అని చెప్పి ప్రతి పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయదు. సో పిల్లలు మీరేంటి ముందు మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరని చెప్పి అమ్మ నాన్న ముందు మనం చూసుకోవాలి. సో ఎడ్యుకేషన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వాలి. సో దానికోసమే రామకృష్ణ మఠాలు ఏంటంటే అహోరాత్రులు కృషి చేస్తాయి. ఇక్కడ లక్ష్మీ పూజలు, కుంకుమ పూజలు చేయు, ఇవన్నీ కూడా మీలాంటి క్యాకి చెట్లకు ఏడాది చేస్తుంటారు. సంస్కరణ 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 అని. సో ఇది ఒక నిరంతర వాహిని. రామకృష్ణ మఠంలో పెద్దగా ప్రభుత్వం చేసేటప్పుడంటే అదే అంటుంటారు, రామకృష్ణ వారి వలలో పడాలంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ వలలో చేపలు పడవు, ఒక్కసారి పడిందంటే బయటకు పోదు. సో కాబట్టి ఏంటంటే ఆ రామకృష్ణ పేరు తలచడం, ఆ వలలో పడడం అనేది పూర్వజన్మ సుకృతం అది. సో మీకోసం అహర్నిశలు మీరంతా ఫార్చునేట్ కేసు, మీరంతా కాషాయం వేసుకున్నారు కాబట్టి సామాన్యులు ఉంటారు. రామకృష్ణ మఠంలో స్వామీజీలు రావాలంటే మినిమం గ్రాడ్యుయేట్స్ ఉండాలి. సో వాళ్ళంతా జీవితాలను దారపోసి మీకోసం వాళ్ళంతా చేస్తున్నారు, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, వ్యక్తి నిర్మాణం ఇచ్చి కావాలి మనకి. వ్యక్తిని సంస్కరించాలి అంటే అక్కడ కూడా మళ్ళీ మనం చెప్తూ ఉంటున్నాం. ఎప్పుడు కూడా స్వామీజీ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఆయన అంటే ఐ లుక్ అపాన్ ద రిలీజియన్ యాజ్ ద ఇన్నర్ మోస్ట్ కోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాడు ఆయన. అంటే విద్యకి మతం కావాలి అంటాడు ఆయన. మరి ఈరోజు మన దౌర్భాగ్యం, మతం అంటే సెక్యులరిజం, ఓట్ల కోసం వీళ్ళంతా చేసేది. ఆ పాపులాట్లో మతాన్ని మనం కలుషితం చేస్తున్నాం. మతానికి కూడా స్వామి అద్భుతంగా చెప్తాడు, ఏదైతే పశుత్వాన్ని నుంచి మనుష్యత్వం, మనుష్యత్వానికి దివ్యత్వం తీసుకున్నప్పుడు అదే మతం తప్ప మిగతా మతం కాదు అంటాడు. మతానికి ఎన్నో మనంతా కూడా పశుప్రాయాలు జరిగిపోతుంటాం, మలమూత్ర విసర్జన చేస్తుంటాం, పాలు తాగుతుంటాం, అన్నీ చేస్తుంటాం. ఆ పశుత్వాన్ని నుంచి మనుష్యత్వంలోకి వస్తుంటాం. మనుష్యత్వంలోకి వచ్చిన సాఫ్ట్వేర్లో ఫీల్ చేస్తుంటారు, నువ్వు మనిషిని, నువ్వు పర్ణ వాళ్ళ అబ్బాయి, మీ అమ్మది, మీ నాన్నది, మీ సంస్కారం ఇది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది చెప్పి మనుష్యత్వంలో తీసుకొస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మనం అక్కడే అయిపోకూడదు, ఆ మనుష్యత్వానికి దివ్యత్వానికి వెళ్ళాలి. ఆ దివ్యత్వానికి వెళ్ళినప్పుడంటే మనలో ఉన్నదంతా ఒకటే శక్తి. మనం అనుకుంటున్నాం ఒక రామారావో, సుబ్బారావో, ఎల్లారావో అనుకుంటాం తప్ప మనందరిలోనే ఉన్నది ఒకే శక్తి. ఆ దివ్యత్వం అనేది కావాలి. అట్లా పశుత్వం నుంచి మనుష్యత్వం, మనుష్యత్వానికి దివ్యత్వం. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఆ పశుత్వాన్ని నుంచి మనుష్యత్వం తీసుకెళ్తున్నాం, మనుష్యత్వానికి మళ్ళీ పశుత్వానికి తీసుకెళ్తాం వల్ల దివ్యత్వానికి ప్రయత్నించేది. ఎందుకు ఓట్లు పోవాలి. నాకు నిన్నటి పనులకు తెలియదు, మనకి 72, 73 కులాలు ఉన్నాయి. అంటే కార్పొరేషన్ వచ్చినంత ఎన్ని కులాలు ఉన్నాయా అని చెప్పి మళ్ళీ అక్కడ చూడండి ఎంత మనం ఎడగొట్టుకుంటూ పోతున్నాం. అంటే అదే చైనీస్ సామెత ఉంటుంది, మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు, నీటిలో చేపలాగా ఎగరడం నేర్చుకున్నాడు, కానీ మనిషిలాగా ఈ భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు. సో ఆ నడకలు మనకి కావాలి అంటే రాజకీయ నాయకులు, ఎడ్యుకేషన్, ఈ సూడో సెక్యులరిజం ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏకైక మంత్రం స్వామి వివేకానంద చెప్పిన మ్యాగ్నెటిక్ ఎడ్యుకేషన్. సో ఆ వ్యక్తి నిర్మాణం కావాలంటే అక్కడ రిలీజియన్ కూడా కావాలంటే ఆ రిలీజియన్ యూనివర్సల్ రిలీజియన్గా ఉండాలి. పాశ్చాత్యంలో ఉండే టెక్నాలజీ అంతా కావాలి. మన ఈస్టర్న్ కంట్రీస్లో ఉండే ఈ వేదాసు ఉపనిషత్తులు ఉండే రావాలి. ఆ పాశ్చిమ సంఘమే విశ్వమానవ కుటుంబం కావాలి. అదే మతం కావాలి అంటాడు. ఆ మతం కావాలన్నప్పుడు రామాయణం చెప్పండి, భారతం చెప్పండి. ఎంతమందికి తెలుసు? మనకి ఇక్కడ రామాయణ మహాభారతంలో ఏంటంటే వృద్ధాలు స్ట్రైక్లు చేస్తుంటాం, కాషాయం చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, అది చేస్తున్నారు. ఎంతమందికి తెలుసు మీకు? నెక్స్ట్ ఫాల్ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ రామాయణ మహాభారతాన్ని ఒక కరికులంలో ఒక సబ్జెక్ట్ కింద ఇంట్రడ్యూస్ చేసింది. అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యానికి మొడియస్ అని చెప్పి ఆయన సౌత్ ఏషియన్ రిలీజియస్ ప్రొఫెసర్, ఆయన దీన్ని టోటల్గా టేకప్ చేస్తున్నారు. సో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రామాయణ మహాభారతాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ మతం అని చెప్పి ఆ రంగు పూస్తున్నారంటారు. అదే మన తోడ్పడి రామాయణం చూడండి. రాముడిని అంటే మీరు ఒక పురాణ పురుషుగానో ఇంకో దాని కింద దేవుడి కింద కూర్చోకుండా లీడర్ కింద మీ పిల్లలకి చెప్పండి. రామాయణం ఇతివృత్తం అంతా త్యాగమే, త్యాగం చూపు పరిగెడుతుంది. ఒక తండ్రి మాట కోసం రేపు అధికారం తీసుకోవాలనుకున్న వాడు తృణప్రాయంగా తీసి తండ్రి మాటన్నా నా మాటన్నా ఒకటే చెప్పి రాజ్యాన్ని వదిలేసాడు. రాముడు అక్కడ త్యాగానికి ఆర్డర్లు నిలబడ్డాడు. రాముడిని కలుపున్నా తప్ప సీతను వెళ్ళలేదు. మీరు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, నాకు తెలిసిన కూడా మాతృమూర్తులు బాధపడదు. మొగుడు బిజినెస్ బాగున్నంతసేపు నా మొగుడు అంటున్నారు, మొగుడు దివాలా తెస్తుంటే డైవర్స్ ఇచ్చుకుంటూ పోతున్నారు. అది ఈ రోజుల్లో ఉంటే ఆడవాళ్ళు చాలా మంది చేసేది, చాలా కేసులు కూడా చూసేది. సో రాముడు వెళ్ళమన్నారు తప్ప సీత మనం వెళ్ళమలేదు. కానీ ఆయన భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలని చెప్పి ఆవిడ కూడా భరించడం చేసి ఆవిడ కూడా అంటే రాముడితో పాటు వెళ్ళిపోయింది.
కానీ అక్కడ ఇంకొక ఒకళ్ళించిన త్యాగం వాళ్ళు లక్ష్మణుడు తమ్ముడు, అతనికి వెళ్ళవలసిన పని లేదు, ఎవరు చెప్పలేదు. వెంటనే ఆ తల్లి ఆ లక్ష్మణుడు కూడా ఏంటంటే అడిగాడు అక్కడికి వెళ్ళి, నేను కూడా ఏంటంటే అన్నగారు కూడా వెళ్తానమ్మా, వెళ్ళి నేను కూడా ఏంటంటే ఈ అన్నగారికి ఏంటంటే త్యాగం ఎన్ని చేస్తాను, అన్నగారు కూడా సేవ చేస్తాను అంటాడు తల్లి దగ్గరికి వెళ్ళి. తల్లి సుమిత్ర ఈ రోజుల్లో తల్లి లేదు కదా, ఈ రోజుల్లో అయితే ఏమంటుంది, తోడుపడి కూడా కాడ ఎలా పోతాయి ఆడిపోతాడు, నాకు ఎందుకు తెలవకూడదు, ఆ కర్మ లేకపోతే నువ్వు ఎందుకు నీకు షేర్ జరుగుతుంది కదా నీకు, కాబట్టి నువ్వు ఆగిపోతాడు. కాబట్టి సుమిత్ర అలా చెప్పలేదు, నాన్న నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ భార్యతో వెళ్తే మళ్ళీ నీకు ఏదో హనీమూన్ కింద వచ్చు, కాబట్టి నువ్వు ఒకరిని వెళ్ళే ప్రయత్నం చేయి. వెళ్ళిన తర్వాత నీకు దశరథుడు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నావు అట్లాగే ఆ సీత మన ఉదయం రామని నువ్వు సేవించగలిగితే నువ్వు వెళ్ళు, ఆ విధంగా చేసి నువ్వు సేవించి చెప్పి ఆవిడ దీవించి పంపిస్తుంది. సో ఆ విధంగా దీవించి పంపించిన ఆ సుమిత్ర త్యాగానికి మరో పరాకష్టం. బావగారు అక్కగారు వెళ్తే మనకే మన ఇద్దరు ఉండొచ్చు కదా అని గురుమిళ్ళ మనలేదు. నేను వస్తే నిజంగా అత్తగారు చెప్పినట్టుగా డిస్టర్బెన్స్ వస్తుంది, నీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ తగ్గుతుంది వాళ్ళిద్దరికి సేవ చేయడానికి. కాబట్టి నేను 14 ఏళ్ళు ఇక్కడ ఉండిపోతాను. ఉండిపోయినప్పుడు ఏంటంటే నేను వెళ్ళి నీ థాట్స్ వచ్చి వెళ్ళి నేను బాధపడచ్చు. కాబట్టి 14 ఏళ్ళు నాకు నిద్రపోవడానికి ఒక వరం ఇచ్చి నన్ను నిద్రలో ఉంచని చెప్పి ఆవిడ కూడా తయారు చేసేది. మనం దాన్ని తెలియక ఎవరైనా నిద్రపోతే ఏంటిదా ఊరుపిల్ల నిద్ర అంటాడు, ఊరుపిల్ల త్యాగం నేర్చుకోవాలి, ఊరుపిల్ల నిద్రలు తీసుకోవాలి అవసరం. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఇదంతా ఏంటంటే ఫైనల్గా భరతుడు చూడండి హైలీ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. ఈ రోజుల్లో మన చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫారినర్లు వచ్చి లోపల మళ్ళీ మొత్తం సెట్ చేస్తున్నాం ఆ పొజిషన్ అంతా కూడా. కానీ అక్కడ అన్ని క్లియరైపోయి నువ్వే రాజు అన్నారు, అన్నీ చేశారు. ఆయన ఆ పదవి నాకు వద్దు అన్నాడు. ఆ పదవి నాకు వద్దనే కాకుండా మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, నువ్వు రావాలి అని చెప్పి. లేదు నేను మాట ఇచ్చాను రాను అన్నా, నువ్వు రాకపోయినా నీ పేరు నేను చేస్తాను తప్ప ఆ సీట్లో నువ్వే ఉండాలి తప్ప నేను చేయను అన్నయానికి 14 సంవత్సరాలు పాదకులు పెట్టి ఒక గ్రేటెస్ట్ సాక్రిఫైస్ చేశాడు భరతుడు. సో రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది త్యాగం త్యాగం త్యాగం. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నప్పుడు ఈశాన్యంలో ఒక అరడుగు నాకు కావాలి, ఈశాన్యం పెరిగితే ఏదో బాగుంటుందని చెప్పాడు జ్యోతిషి చెప్పేస్తే వెంటనే మాట్లాడతాం, ఈశాన్యం వాడికి పెరిగిపోతే మనం తగ్గిపోతాం, మనకు వద్దని చెప్పి పుట్టుకు వస్తున్నాం. మనం అరగజం కోసం 50 ఎకరాలు అమ్ముకుని ఆ పేరును పోషించిన అన్నదమ్ముల్ని నేను చూశాను. మరి వాళ్ళంతా రామాయణం చదువుతూ ఉంటారు, రామ పూజలు చేస్తారు, శ్రీరామ కోట్లు రాస్తుంటారు. ఎందుకు వచ్చింది అంతా కూడా. అందుకనే ఆ రిలీజియన్ అనేది పెట్టి స్వామి చెప్తాడు, రిలీజియన్ ఈజ్ రియలైజేషన్. నీ ఆత్మ సాక్షాత్కారం నువ్వేటో తెలుసుకోవడమే ఆ రిలీజియన్ ఉండే ఉద్దేశం తప్ప నువ్వైతే చదవడం లేదంటే మంత్రపుష్పాలు లేదంటే కుంకుమ పూజలు చేయడం కాదు. సో దానికోసం ఏంటంటే ఆ రిలీజియన్ ఏంటంటే ఎడ్యుకేషన్లో కావాలి అని మన దౌర్భాగ్యం. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే మన రామాయణం మహాభారతం నేర్చుకోవచ్చే మనకు మన ఇండియాలో ఇంకా అందరూ ఆ అదృష్టం వచ్చేది లేదు. కాబట్టి అమ్మా నాన్నలుగా మీరు ఏంటంటే ఆ ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పాడు కదా ప్రభుదేవ, మా అమ్మగారు చెప్పడం వల్ల నాకు వివేకానంద ఎవరో తెలుసుకున్నానని అట్లా మనం చెప్పాలి. సో అది చెప్పినప్పుడు ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అలా చెప్పి మన విషయంలో మనం ఉంటున్నాం. మన టీవీ ఛానల్ ఇదంతా కూడా ఆ బిగ్ బాస్ టీవీ అయితే మనలో బిగ్ బాస్ ఉన్నాడని చెప్పి మనం చూపించింది. చరిత్రలో ఏంటంటే వాడైపోయేది మనం చూస్తున్నాం. పిల్లలకి ఆ బిగ్ బాస్ కాదు, నువ్వే ఒక బిగ్ బాస్ రా, నీలో ఇది ఉన్నాడు, నీ విశ్వరూపం మీద చూపించు. అది చూపించే ప్రయత్నం ఎవరు చేయాలంటే అమ్మ నాన్న చేయాలి. సో అట్లాగే మహాభారతంలో కూడా ఏంటంటే అక్కడ మనం అదే చెప్తూ ఉంటాం, రామాయణంతో అనుకోండి భారతంతో కోరుకొని ఉంటాం మనం. ఇదంతా అయితే మనలో ఉండే అజ్ఞానానికి సూచనలు చెప్పారు. దానిలో లోతులకు వెళ్ళి ఆ రిలీజియన్లో ఉండే ఆ రియలైజేషన్ తీసుకున్న ఆ క్యారెక్టర్ని చూస్తుంటే అంతకుమించిన ఎడ్యుకేషన్ అంటే. సో అక్కడ కూడా మనం చూస్తుంటే యాక్చువల్గా ఒక్కొక్కటి చూసుకున్నప్పుడు ఏంటంటే యుధిష్ఠిరుడు అంటుంటాం ధర్మరాజుని, అంటే గొప్ప పరాక్రముడు అని చెప్పి. కానీ ధర్మరాజు ఎక్కడ పడి పరాక్రమంలో యుద్ధంలో ఎక్కడ పరాక్రమం కనపడతాయండి. ఎప్పుడు పడితే అర్జునుడిని చూడొచ్చు, భీముని చూడొచ్చు. కానీ ధర్మరాజుని ఎందుకంటారంటే తమ్ముళ్ళంతా చనిపోయినప్పుడు ఆ యక్ష ప్రశ్నలు చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ అన్నదమ్ములు ఎవరొకరు కోరుకోవట్లేదు. అదే మనమైతే నా అర్జునుడిని లేకపోతే భీముడిని అంటారు, ఎదురు వారు ఉంది కదా, వారు నగ్గేసి మొత్తం రాజ్యం అంతా తీసుకొచ్చారు. కానీ అంత క్రైసిస్లో కూడా అంతమంది చనిపోయిన అన్ని ప్రశ్నలకి ఎంసెట్లో ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఆ యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలు డెడ్ బాడీస్ అన్నీ ఉండగా అక్కడ డిటాచ్మెంట్ అన్నిటికీ టక్క అన్నీ చెప్పిన తర్వాత ఒకటి ఇస్తాను నీకు ఎవరు కావాలంటే నకులుడు కావాలంటే.
అదే నీ సొంత తమ్ముడిని కడుక్కోకుండా నవ్వులను ఎందుకు కోరుకున్నామంటే అక్కడ అద్భుతంగా చెప్తాడు. మా అమ్మలు ఇద్దరు, మా అమ్మ బుద్ధి, మా పిన్ని మాదిరి. మా అమ్మ సంతానంలో నేను పెద్దవాడిని, మా పిన్ని సంతానంలో వాడు పెద్దవాడు. రేపు పొద్దున మా అమ్మగారు గతించి మళ్ళీ పైలోకంలోకి వెళ్ళినప్పుడంటే మా అమ్మని మా పిన్నమ్మ అనొచ్చు. నీ పెద్ద కొడుకు ఎంత స్వాతంత్రం చూసావా, కోరుకోమంటే వాడు తమ్ముడే కోరుకున్నాడు తప్ప నా కొడుకు రేపు నాకు కోరుకున్నాడు అని అడిగితే నా అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది పరిస్థితి రావచ్చు. మా అమ్మ ఈ లోకంలోనే కాదు, స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా సరే నా వల్ల తలదించుకుని వచ్చే పరిస్థితి నేను ఇప్పుడు క్రియేట్ చేయాలంటే. సో అది మనం రామాయణ మహాభారతాల్లో లోతులు నేర్పవలసింది. సో ఇవన్నీ కావాలనుకున్నప్పుడంటే మనం ఆ మ్యాగ్నెటిక్ ఎడ్యుకేషన్ కావాలి. అదే సంస్కరించాలంటే ఇట్లాంటి కూడా సంస్కారవంతమైన విషయాలు పెంచాలి, చైతన్యవంతులు చేయాలి. తర్వాత ఆ చైతన్యవంతులు చేయాలనుకున్నప్పుడంటే ఆ నేర్చుకున్నది అక్కడితో అయిపోకూడదు, ఆ నేర్చుకున్నది ఎక్స్పాండ్ చేయాలి. ఆ చైతన్యవంతం చేయాలంటే అదే రామకృష్ణ మఠం యొక్క మోటో కూడా ఆత్మలో మోక్షార్థం జగద్హితాయ చెప్తున్నాం. అదే ఆత్మలో మోక్షార్థం అంటే నువ్వు ముందు నీ అంతకు పెట్టి మోక్షాన్ని సాధించే స్థితికి కూడా అది వచ్చిన తర్వాత జగద్హితాయ అంటే అదేంటే మొత్తం అందరికీ ఎక్స్పాండ్ చేయి. మోక్షం అంటే మళ్ళీ మనకి ఎత్తుకున్న బాగా ఫ్రూట్ థింకింగ్ ఏంటంటే గడ్డితో వెళ్ళేసుకుంటాం. మోక్షం అంటే ఇది కాదు. అదే వశిష్ఠుడు వారిని ఒకసారి రాముడు కూడా అడుగుతాడు. ఆయన కాదు మనలాంటి వాడే కదా, 16 ఏళ్ల వయసులో ఆయన విన్నాక మనకేంటంటే మన ఎవరు ప్రభుత్వకి వచ్చినట్టు ఏదో డౌట్ వచ్చింది. ఎప్పుడు కూడా టెన్షన్ ఇవన్నీ ఎందుకు ఎవరిలోకి ఇదంతానే మోక్షం అంటారు. నువ్వు ఏంటో గొప్ప వశిష్ఠుడు వారు మీరు గొప్ప గురువు గారు కదా, డైరెక్ట్గా నాకు మోక్షం ఇచ్చేది కదా అని. అంటే అప్పుడు వశిష్ఠుడు వారు అంటాడు మోక్షం అంటే ఎక్కడ ఉంటుందని. ఎక్కడో స్వర్గంలో ఎక్కడ ఉంటుంది కదా, నాకు డైరెక్ట్గా ఇచ్చేది కదా, ఈ కష్టాలు ఎందుకు యుద్ధాలు ఎందుకు అని అంటాడు. అప్పుడు వశిష్ఠుడు వారు యోగ వశిష్ఠుడు చెప్తాడైనా నమోక్షం నవశ పుష్టే పాతాలే నచ్చ భూతులే చెప్పి అద్భుతమైన శ్లోకం. నువ్వు అనుకున్న మోక్షం పాతాళ లోకంలో కానీ, భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ లేదు. ఎక్కడైతే నీ మనసు నిశ్చలంగా ఉందో అదే మోక్ష స్థితి అంటాడు కదా. మనసు నిశ్చలంగా ఉండాలి. అదే యుధిష్ఠిరునికి వచ్చినదంటే డెడ్ బాడీస్ ఎదుర్కొంటా వాడున్నా సరే నిశ్చలంగా ఉండి అన్ని సమాధానాలు చెప్పి ఆఖరికైతే ఆ పిల్లల యొక్క పెద్ద కొడుకుని కోరుకున్నాడు. అది మోక్ష స్థితి. సో ఆ స్థితి రావాలి అనుకున్నప్పుడంటే మీ అందరికీ యూత్కి నేను కోరుకునేది ఒకటే, మీలాంటి కుర్రవాడంటే ఒకసారి భగవంతుని ప్రార్థన చేశాడు. నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో చెప్తున్నాను, బాగా నచ్చిన యాంటిడోట్ ఇది. భగవంతుని ప్రార్థన చేసిన తర్వాత భగవంతుని ప్రత్యక్షం అయ్యాడు, నీకేం కావాలి కోరుకోవాలంట. అంటే వెంటనే ఆడ అడిగాడు అశ్వయుడు, వాట్స్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. అసలు జీవితానికి అర్థం ఏంటి, నాకేం అర్థం అవట్లేదు, ఈ టెన్షన్ ఇదంతా కూడా ఏం చూస్తుంటే ఎక్కడ ఏం కనపడలేదు, వాట్స్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. వెంటనే భగవంతుడు అన్నమాట దెర్ ఇస్ నో మీనింగ్ టు లైఫ్ అన్నట్ట. అంటే జీవితానికి అర్థం లేదు. వీడు తెలివైనడు కదా, ఎంసెట్ ఎన్నికలని ఐఐటి అని ర్యాంకులు వచ్చేసేటికి. కాబట్టి వెన్ దెర్ ఇస్ నో మీనింగ్ టు ది లైఫ్ వై హవ్ క్రియేటెడ్ మీ అన్నట్ట. ఆ జీవితానికి అర్థం లేదని నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు నన్ను క్రియేట్ చేసేవు అన్నట్ట. మన క్రియేట్ చేసినాడు మనకంటే జీనేసాడు. అప్పుడు చెప్పాడు భగవంతుడు, ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ థింకింగ్ దట్ యూ మే క్రియేట్ ఎ మీనింగ్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక అర్థం క్రియేట్ చేస్తావు అని చెప్పి నేనంటే నిన్ను సృష్టించాను. అది అర్థం చేస్తావో వ్యర్థం చేస్తావో నీ చేతుల్లో ఉంది. సో అర్థవంతంగా ఉండాలంటే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, వ్యక్తి నిర్మాణం నుంచి కావాలి. వ్యర్థవంతంగా ఉండాలంటే జీతాలు సంపాదించే ఆ ఎడ్యుకేషన్ కావాలి. జీతాలు సంపాదించే వాళ్ళంతా కూడా ఈరోజు జైలులోనే జైలు బయట బితుకుమంటూ ఉంటారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్, దే డోంట్ హ్యావ్ ఎనీ సాక్రిఫైస్, దే డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్. సో దానికోసం ఏంటంటే ఒక యజ్ఞం కింద స్టార్ట్ అయింది. కాబట్టి ఆ యజ్ఞంలో పాల్గొన్న మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అట్లాగే ఈ రోజున ఈ నలుగురు యొక్క అంటే ముగ్గురు యొక్క ఉపన్యాసాలు మేము విన్నాం. ఈ ముగ్గురే కాదు పార్టిసిపేట్ చేసిన మిగిలిన వాళ్ళందరినీ కూడా నేను ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఒక రోజున ఎట్లాగే ఒకసారి స్కూల్లో ఒక యానివర్సరీ ప్రోగ్రామ్ జరుగుతారు. అందులో ఒక 100 మెంబర్స్ తీసుకున్నారట. అమ్మలు మీరంతా జాగ్రత్తగా వినాలి, మీరు వచ్చే ప్రాబ్లం ఇది. కాబట్టి 100 మెంబర్స్ని తీసుకుని దాంట్లో ఓన్లీ 10 మెంబర్స్నే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారట. 1 మంత్ టైం ఇచ్చారు. 1 మంత్లో మీరు రిహార్సల్స్ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం. ఆ నాటకంలో మీరేంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో 10 మందిని తీసుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుర్రగాడు అమ్మతో చెప్పాడు, అమ్మ
మొత్తం 100 మెంబర్స్ తీసుకున్నారు. దాంట్లో 10 మెంబర్స్ని ఫైనల్గా స్కూల్ యూనివర్సిటీలో స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇస్తారట. సో ప్రతిరోజు రిహార్సల్స్ ఏమి చూస్తూ ఉంటారు అని చెప్పి. కానీ లక్కీగా అమ్మ నేను 100లో ఉన్నాను అని చెప్పి వెంటనే తల్లి ఫోన్లేరా బాబు, కానీ చాలా హ్యాపీగా చేయమ్మా, నువ్వు రావాలి, నువ్వే ఫస్ట్ ఉండాలి, నువ్వే సెకండ్ ఉండాలి, ఇలా మొదలైంది. అక్కడి నుంచి డేస్ తగ్గుతున్నాయి. కుర్రవాళ్ళు పెద్ద మార్పు లేదు. మదర్లో టెన్షన్ జరిగింది. అరే జాగ్రత్త చేస్తున్నావా, నువ్వు సెలెక్ట్ అవ్వాలి, జాగ్రత్త చూస్తున్నావా అని చెప్పి ఇంకా 10 రోజులు 8 రోజులు వచ్చేసరికి ఆ టిఫిన్ కూడా తినట్లేదండి. తిన్నఒకటి ఈవిడే పెట్టేస్తుంది. పెట్టేసి నువ్వే తిను, జాగ్రత్త తిను, నువ్వు బాగా డైలాగ్స్ బాగా రిహార్సల్ చేసుకో, మర్చిపోవడం ఇది అది అంటారు. ఇక ఎల్లుండ ఫైనల్ రిహార్సల్స్ ఫైనల్ సెలక్షన్ అనేది ఈవిడైతే 2-3 కేజీలు తగ్గిపోయింది. అప్పటికి కొడుకు సెలెక్ట్ అవుతాడో లేదో సెలెక్ట్ అవుతాడు ఆడి బాగానే ఉన్నాడు. అదంతా బాగానే ఉండేటప్పటికి ఏంటంటే రేపు టెస్ట్ అనేటప్పటికి నిద్రట్లేదు నాకు, నువ్వు ఎలా పడుకుంటున్నారా, ఏమో పడుకోవడం, రేపే కదా ఫైనల్స్, నువ్వు సెలెక్ట్ అవుతావో లేవో, నాకు ఏమైపోతున్నా నిద్ర పట్టలేదు, వాళ్ళ నిద్ర పోతుంటే లేచి 2-3 సార్లు డైరెక్ట్ వేసుకోవాలి. అమ్మ పడుకోమ్మా. ఆ రోజు వచ్చింది, అందరూ వెళ్ళారు. ఈ అమ్మ అలాగే గేటెట్టు చూస్తాను అన్న కొడుకు ఏమొస్తాడో ఏం చేస్తాడో అని చెప్పి ఆ రిహార్సల్స్ రూమ్ నుంచి బయటకు వస్తూ ఆ కుర్రవాడు ఎంబడి వచ్చేమాట బయటికి. ఈ తల్లి ఆనందం ఎగిరి ఎత్తేసింది, కావ్యం చేసుకోతే సెలెక్ట్ అయిపోయాడు. లేదమ్మా అదే టీయర్ సెలెక్ట్ అయితే 10 మంది అక్కడ ఉంటారమ్మా, కానీ ఆ 10 మందికి తప్పట్లు పడ్డాక 90 మందిలో నేను ఉన్నానమ్మా. 90 మందిలో నేను ఉన్నాను. అదే ఇప్పుడు కూడా ఏంటి పడి లేచే కెరటం నా ఆదర్శం, అది పడినందుకు కాదు, పడిన లేచినందుకు కదండి. సో ఎప్పుడు కూడా మీ పిల్లవాడు ఏంటంటే ఇలా చదవట్లేదు, అలా చదవట్లేదు, ఆ కుర్రవాడు చెప్పి ఈ కుర్రవాడు చూసి ప్రతి ఒక్కరిని పోషిస్తూనే ఉంటారు. వెంకటరావు గారు అబ్బాయి చూడు, సుబ్బారావు గారు అమ్మాయి చూడు అబ్బాయి చేస్తుందని చెప్పి. పొరపాటును ఎప్పుడైనా కుర్రవాడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, అలాని కాదు, సుబ్బారావు గారు నాన్నగారు ఎలా ఉన్నదో ఒకసారి చూశారు, సుబ్బారావు గారు అమ్మగారు ఎలా ఉన్నదో ఒకసారి చూశారు, అడగ కదా మానగలరా అని అనుకోండి, మన దగ్గర సమాధానం ఉంటుందా? కుర్రవాడు అడిగే అవకాశం లేదు కాబట్టి అడగట్లేదు, అడిగే అవకాశం తెప్పించుకోకండి. ఎప్పుడు కూడా మీ పిల్లల్ని పక్క వాళ్ళతో కంపేర్ చేయకూడదు. ప్రతి వాళ్ళు కూడా అంటే యూనిక్. అదే స్వామి వివేకానంద ఎవ్రీ మ్యాన్ హ్యాస్ కమ్ టు గివ్ సమ్ గ్రేట్ డీడ్స్ అంటుంటాడు ఆయన. ప్రతి వ్యక్తి కూడా కొన్ని అద్భుతమైన చరిత్ర సృష్టించడానికి వస్తాడు. అది ఏ విధంగా చేస్తామని మనం చూడాలి. అది చేవ కావాలి అంటే అమ్మా నాన్నల యొక్క సహకారం కావాలి. దాంతోపాటు ఏంటంటే ఈ పిల్లల్లో కూడా అంటే ఆ స్ఫూర్తి రావాలంటే వాళ్ళని కూడా మీతో పాటు అంటే ఇట్లాంటి మంచి మంచి పుస్తకాలు చదివించే చిన్న చిన్న ప్రయత్నం చేయండి. చేస్తే ఒక కోటీశ్వరుడు లేదంటే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ అమ్మా నాన్నలను ఏంటంటే కొంతమంది గుర్తించుకోవచ్చు, కానీ ఒక అబ్దుల్ కలాం, ఒక మదర్ తెరిసా ఇట్లాంటి వాళ్ళంటే కొన్ని లక్షల మంది గుర్తించుకుంటారు. కానీ వీళ్ళంతా కష్టాలు చూసించుకోండి. సో కష్టాలతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసేవాడు. ఇవన్నీ కావాలంటే స్వామీజీ చెప్పిన ఆ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ కావాలి. కాబట్టి ఈ విజేతలను అందరినీ కూడా నా దృష్టిలో ఈ 250 మంది కూడా విజేతలు. సో ఈ 250 మందిలో కాస్త హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ ఈ నలుగురికి మటుకు ఏంటి వీళ్ళు వెనక్కి వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలంటే చాలామంది అనుకుంటుంటారు అతిపెద్ద వ్యసనం ఏంటంటే మందో, ప్యాకాటో, లేదంటే వ్యభిచారం ఇట్లాంటిది అనుకుంటుంటారు. కానీ మానసిక శాస్త్రవేత్తలు చెప్పింది అంటే అన్ని వ్యసనాల్లోకి పెద్ద వ్యసనం ఏంటంటే చెప్పగలరా? పెద్ద వ్యసనం సక్సెస్. ఆ విజయం ఒక్కసారి వరించింది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వెళ్ళి ఉండలేదు. ఎప్పుడు నెంబర్ వన్ ఉండాలంటారు. ప్రభు కిషోర్ గారి కంటే విశాఖపట్నం కూడా ఎక్కడైనా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టడానికి కూడా నేను ఉండలేరు. బిజినెస్ ఆడిపోతుంటారు, నేనే కట్టాలని. లేదు నా ఫీల్డ్లో నేను ఇప్పుడు ఈ టాటాలు, బిల్లాలు ఇవన్నీ కూడా నాకు కొట్టడానికి ఒక్కసారి వాళ్ళు విజయం చూస్తున్నారు. విజయం చూసినది ఇప్పుడు ఎనగడ వేయడానికి ఉంటారు. ఆ విజయం అనేది ఒక గొప్ప కిక్ అది. సో ఈ నలుగురు ఆ కిక్లో పడ్డారు. ఆ కిక్లో మళ్ళీ ఏంటి దాంట్లో మళ్ళీ ఓవర్ రైడ్ అవ్వకూడదు. ఆ కిక్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం ఏంటి ఆ కిక్లోకి మనం ఎప్పుడు వెళ్తామని చెప్పి మిగతా వాళ్ళంతా రావాలి. మీరు ఆ బేస్ కాబట్టి మీరు ఇందులోకి రావాలి. ఆ విజయం పరాజయం అనేది అంటే అదొక ఏది కూడా శాశ్వతం కాదు. కానీ శాస్త్రవేత్త వ్యక్తి మనకు ఆత్మానందం కాబట్టి అది కావాలంటే ఆధ్యాత్మిక నుంచి కావాలి. అది కావాలంటే ఇట్లాంటి సమావేశాల్లో పాల్గొని పెద్దల యొక్క మాటలు కూడా వినాలి. సో ఈ విధంగా చేస్తూ అద్భుతమైన ఆణిముత్యాలను తయారు చేయాలని, అట్లాగే ప్రతి అమ్మ ప్రతి నాన్న కూడా ఏంటంటే రేపు టెక్స్ట్ బుక్స్లో కానీ చరిత్రలో కానీ మీ పిల్లల యొక్క పేరు చదవాలి. నా కుర్రవాడు ఇది, నా కుర్రవాడు అది. అదే మీ లక్ష్యం కావాలి తప్ప ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని బంగళాలు కొన్నాడు, ఎన్ని కార్లు కొన్నాడు అంటారు. ఇవేమీ కాదు. పేరు అనేది చరిత్ర. అట్లా చరిత్రవంతులుగా మిగలాలని, ఆ మిగలడానికి సదా ఆ మూర్తిత్రయ యొక్క ఆశీస్సులు మీ అందరి మీద పుష్కలంగా వర్షించాలని చెప్పి కోరుకుంటూ మీరు విశ్రమించారు.